బీఆర్ఎస్ పార్టీ 25 సంవత్సరాల రజతోత్సవం వరంగల్ జిల్లాలో ఎందుకు నిర్వహిస్తున్నారని ప్రశ్నించారు శిరీషారెడ్డి. జనగామ జిల్లా స్టేషన్ గనుపూర్ డివిజన్ కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వరంగల్ని డల్లాస్ నగరం చేస్తానని చెప్పి మోసం చేశామని మాజీ సీఎం కేసీఆర్ ను ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ అధికార ప్రతినిధి వెంకయ్య, ధర్మసాగర్ మండల పార్టీ అధ్యక్షుడు ప్రసాద్, బ్లాక్ అధ్యక్షుడు ఎల్లయ్య, చిల్పూర్ మండల అధ్యక్షులు సురేష్, యూత్ అధ్యక్షులు విజయ్ కుమార్, మాజీ డైరెక్టర్ ఎల్లయ్య, జిడి రమేష్, ఇతర ముఖ్య నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. సమావేశానికి చేసిన ప్రెస్ మిత్రులకు అలాగే కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ నా యొక్క నమస్కారములు. బీఆర్ఎస్ పార్టీ ఎంతో ఘనంగా చెప్పుకొని రజతోత్సవం నిర్వహించుకుంటున్నామని చెప్పుకుంటున్న బీఆర్ఎస్ పార్టీకి నేను కొన్ని సవాళ్లు చేయదలుచుకున్నా, కొన్ని విషయాలు అడగదలుచుకున్నా. అసలు రజతోత్సవం చేసే పార్టీ మీకు అవకాశం అధికారం ఉందా? అసలు మీకు వరంగల్ మా సెంటిమెంట్ అని చెప్పుకునే మీరు ఓ వరంగల్ కొన్నిసార్లు వచ్చి నేను ఇస్తాంబుల్ చేస్తా, నేను లండన్ చేస్తా, వాటికన్ సిటీ చేస్తా అన్న మీరు కొన్ని సిటీలను ఎంచుకొని చాలా గొప్పగా చెప్పారు. ఇంకా ఒక ముందు అడిగేసి నేను ఇక్కడ కుర్చేసుకొని ఈ యొక్క వరంగల్ను డెవలప్మెంట్ చేస్తా అన్న అతను ఏం కేసిందని వరంగల్కు సమాధానం చెప్పాల్సిన అవసరం, రేపటి సభ ద్వారా సమాధానం చెప్పాల్సిన అవసరం ఉన్నది. చాలా సిటీలో చెప్పాడు, పత్రికా సమావేశాలు నిర్వహించి కుర్చేసుకొని కట్టిస్తా అన్నాడు. అదే వరంగల్ సిటీకి రేపు వరంగల్ నిర్వహిస్తున్న సభ ద్వారా ఆ వరంగల్ ప్రజలకు క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఉన్నది. ఆ సభ ద్వారా దయచేసి ఈ సభ ద్వారా నేను చేసిన పాపాన్ని ఈ సభ ద్వారా గడుపుకుంటున్నాను, నేను క్షమాపణ చెప్పుకుంటున్నాను ఈ వరంగల్ ప్రజలందరికీ కేసీఆర్ సభా రూపకంగా చేయాల్సిన అవసరం ఉన్నది. 16 నెలలు అవుతుంది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి. ప్రభుత్వం ద్వారా జీతం తీసుకుంటున్న నువ్వు ఫామ్ హౌస్లో పండుకొని ఏం ప్రజలకు సేవ చేస్తున్నావు అని రజతోత్సవం నిర్వహిస్తున్నావు. ఇలా ప్రజలు ఇచ్చే సొమ్మే కదా నీకు జీతం. జీతం తీసుకుంటా నువ్వు ప్రజలకు సేవ చేయాలి కదా. ఫామ్ హౌస్లో పండుకొని ఏం సేవ చేస్తున్నావు అని రజతోత్సవం చేస్తే రేపు పొద్దుగాల బయటకు వస్తా అంటున్నావు. నీవు ఏ శాఖలు అప్పు చేయలేదు, ప్రతి శాఖలు అప్పు చేసినావు. నీ బిడ్డ లిక్కర్ షాపులో నీ బిడ్డే లిక్కర్ స్కామ్ చేసింది, కొన్ని వేల కోట్లతో జైలుపోయినది మర్చిపోయినావా? నువ్వు బీఆర్ఎస్ రజతోత్సవం చేసుకుంటావా? టీఆర్ఎస్ పార్టీ ఎప్పుడు పెట్టింది? బీఆర్ఎస్ పార్టీ పెట్టింది. మిత్రుల మీరు గమనించండి. అయితే కేసీఆర్ నువ్వు పొద్దున 90 మళ్ళీ తాగుతావు, సాయంత్రం 90 మళ్ళీ. నువ్వు తాగిచ్చినప్పుడల్లా నువ్వు ఊరుకుని ఫామ్ హౌస్లో పండుకుంటే ఒకడు తుపాకు రాముడు, ఒకడు బ్రోకర్ హరీష్ గాడు. అప్పుడు తెలంగాణ రావడం కోసం శ్రీకాంతాచారి బిడ్డ నువ్వు అక్కడ పోయి ఉండురానంటే ఆయన నీళ్లు పోసిస్తే నీళ్లు రాకే పెట్రోల్ వ్యాన్ పంపించినావు. అప్పుడు నువ్వు పంపించినప్పుడు ఆయన పక్కబడి ఉన్నప్పుడు అగ్గిపెట్ట దొరకలేదు, నువ్వే తరగబడి చచ్చిపోతే అయిపోదు కదా. తెలంగాణ అనేది మీరందరూ తెలంగాణ మా సోనియా గాంధీ ఇచ్చిన భిక్ష. మా కాంగ్రెస్ పార్టీ తేనే మీరు పదవులు అనుభవించు, మంత్రుల లైన్లు, ఎమ్మెల్యే లైన్లు, ముఖ్యమంత్రి లైన్లు. అదే మీరు ఎంత పోరాటం చేస్తే ఏమీ పని చేయదు. బహిరంగ వేదిక మీద నుంచి మాత్రం బీఆర్ఎస్ ముఖ్య నాయకులందరూ ఖచ్చితంగా ప్రజలకు వారు చేసిన తప్పులు చెప్పుకొని ఒప్పుకొని మేము భవిష్యత్తులో కనుక అధికారం మీరు మాకు ఇస్తే మీ తప్పులు చేయని చెప్పేసి ఒప్పుకున్నప్పుడే కొంత ప్రజల్లో మీకు స్పందన వస్తుంది తప్ప మీరు మళ్ళీ అదే వేదిక మీద నుండి గతంలో మేము అవి ఇచ్చినాము కాంగ్రెస్ ప్రభుత్వం ఏమి ఇస్తారంటే మాత్రం ప్రజలందరూ తెలివి కల్ల వారు అర్థం చేసుకుంటా ఉన్నారు. కాబట్టి ఇటువంటి తప్పుడు సలహాలు ఇవ్వకుండా రేపు బహిరంగ వేదికను కొంత ఆలోచన చేసే విధంగా నడిపించాల్సింది చెప్పేసి మేము కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. ఇంకొకటి, కేసీఆర్ గారు మళ్ళీ ఇప్పుడు తెలంగాణ సెంటిమెంట్ను రాజేసే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఎప్పుడైతే తెలంగాణ రాష్ట్ర సమితికి మీ పార్టీ పేరు మార్చి తెలంగాణ పదాన్ని తీసివేసి భారత రాష్ట్ర సమితి అని పేరు పెట్టుకున్నప్పుడే మీకు తెలంగాణ రాష్ట్రంపై ప్రేమ అనేది పోయింది. హిందీ ప్రజల కష్టాలు సుఖాలు నీకు తెలియ గనుక నువ్వు ఒక అగ్రవర్ణ కులంలో పుట్టి ఈ రోజు దళిత నియోజకవర్గం మీద పడి అటు రాజేను ఆయనకు లేనిపోని ఆరోపణలు చేస్తూ ఇద్దరి మధ్యలో లేని విషయాలను సృష్టిస్తూ అగో భూమి ఇగో భూమి, ఇక్కడ అన్యాక్రాంతానికి గురవుతుంది, అక్కడ అన్యాక్రాంతానికి గురవుతుంది అంటే నీవు ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు డాక్టర్ రాజే అనే వ్యక్తి భూ కబ్జాలు చేస్తూ ఉంటే, తన అనుచరులు భూ కబ్జాలు చేస్తూ ఉంటే ఆ రోజు మేము కాంగ్రెస్ పార్టీలో ఉండి 372 సర్వే నెంబర్లో
జఫర్గఢ్ మండలం కోనచెల్మ గ్రామంలో 22 ఎకరాల భూమి అన్యాక్రాంతం అయితే మేము కమ్యూనిస్టులం అందరం కలిసి ఆడ నిరాహార దీక్ష ఉద్యమం చేపడితే ఆ భూమిని నువ్వు నీ అనుచరులు వదిలిపెట్టిపోవడం జరిగింది. ఆ రోజు నీకు తెలియదా పల్లారాశ్వరెడ్డి గురిజ కింద తన కింద నలిపెరిగినట్టుగా రాజయ్య సొక్కంపూస కడియం శ్రీహరి దళితులకు అన్యాయం చేస్తా ఉన్నాడు. లేకపోతే ఎక్కడో అడ్రస్ లేనటువంటి కరీంనగర్ జిల్లా రెవెన్యూలో ఉన్నటువంటి ఎర్రబెల్లి భూములు 2000 ఆక్రమణ చేసిందంటే ఇది ఎక్కడ విచిత్రం అని చెప్పి నీకు ఈ సభాముఖంగా మేము తెలియజేస్తున్నాం. రేపు మీరు మీ నాయకుడు మీరు నిజమైన టీఆర్ఎస్ పార్టీ తెలంగాణ వాదులైతే మీ పార్టీని డిక్లేర్ చేయాల్సిన అవసరం ఉంది. మీ బిడ్డ చేసిన తప్పుకు తెలంగాణ ఆడపడుచులు అందరూ తలదించుకుంటారు. లిక్కర్ స్కామ్ లో దొరికినందుకు నీ బిడ్డ చేసిన తప్పుకు తెలంగాణ ఆత్మగౌరవం దెబ్బతిన్నది. దానికి ఖచ్చితంగా నీ బిడ్డ రేపు క్షమాపణ చెప్పాలి. నీ అల్లుడు చేసిన దోపిడీలకు క్షమాపణ చెప్పాలి. నీ కొడుకు చేసిన అనేక కుటుంబాల్లో మీడియా మిత్రులు కానీ మా మీడియా మిత్రులందరికీ తెలుసు, మా సీఎం గారు డైరెక్ట్ లైవ్ లో చెప్పిండు, నీ కొడుకు చేయబట్టే కొందరు కుటుంబాలు కూలిపోయినాయి, నీ ఫోన్ ట్యాపరింగ్ చేయబట్టే కొన్ని కుటుంబాలు ఆగమైనాయి, కొందరు విడాకులు అయినాయి అని డైరెక్ట్ లైవ్ లో చెప్పిండు. దమ్ముంటే దాని మీద చర్చ పెట్టు. రేపు తెలంగాణ ప్రజలను ఒక తెలంగాణ సెంటిమెంట్ పెట్టి మళ్ళా ఏదో చేయాలని వస్తున్నావు. ఖబర్దార్ బిడ్డ, నువ్వు ఎన్ని చెప్పినా ఏం చేసినా తెలంగాణ రాష్ట్ర ప్రజలు సంతోషంగా ఉన్నారు. నిన్నగాక మొన్న మీరు బస్సులు పెట్టుకున్నారు, సిగ్గుశరం ఉండాలి. ఆర్టీసీ జేఏసీ ఏం మీకు స్టేట్మెంట్ ఇచ్చింది? టీఆర్ఎస్ పార్టీకి ఒక్క బస్సు కూడా పెట్టవద్దు. తెలంగాణ రాష్ట్రంలో దగ్గర తెలంగాణ రాష్ట్రంలో డ్రైవర్లు ధర్నా చేస్తున్న క్రమంలో 30 నుంచి 60 మంది డ్రైవర్లు ధర్నాలో వాళ్ళు చేసిన డిమాండ్లను పరిష్కరించకుంటే ఆత్మహత్య చేసుకొని చనిపోయారు. నమ్మక ద్రోహం చేసిన టీఆర్ఎస్ పార్టీకి రేపు మనం బస్సులు పెట్టొద్దని స్టేట్మెంట్ ఇచ్చిండ్రు. అంటే మీ బతుకులు ఎట్లనే చూసుకోండి. మీకేమన్నా సిగ్గు శరం జ్ఞానం ఉంటే తెలంగాణ ప్రజలకు రేపు క్షమాపణ చెప్పండి.